ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ సోప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సోప్స్ చేయడం ఎంత ఈజీనా అనుకుంటారు ఈ ప్రాసెస్ చూస్తే. సో దానికోసం మనకి ముందుగా ఒక 2 గ్లిజరిన్ సోప్స్ అయితే మనకి కావాలన్నమాట. నేను ఇక్కడ పియర్ సోప్స్ తీసుకుంటున్నాను. పియర్ సోప్స్ తోటే మళ్ళీ సోప్స్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇవి తీసుకోవడానికి రీజన్, ఇది అందరికీ అవైలబుల్గా ఉంటాయి. మనం సోప్ బేస్ అనేది మనకి అమెజాన్లో కానీ ఎక్కడైనా స్టోర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి, దొరుకుతుంది. బట్ చాలా మందికి తెలియదు కదా. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఈ పియర్ సోప్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2 సోప్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనం మెల్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. అండ్ ఇవి అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం ఏమేమి సోప్స్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట ముందే. సో నేను ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా స్కిన్కి చాలా మంచిది, యూస్ఫుల్ అయ్యేవి నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నీమ్ ఆకులు తీసుకుంటున్నానండి, వేపాకులు తీసుకుంటున్నాను. ఇవి ఫ్రెష్గా తెచ్చుకునేవి అయితే బెటర్ మనకి. సో ఇది అందరికీ దొరికేవే కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకుని అవి ఆకులు అనేవి తుంచుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి ఈ క్లీన్ చేసుకున్న ఆకులన్నిటినీ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయండి, సో ఈజీగా మనకి గ్రైండ్ అయ్యి ఫైన్ పేస్ట్లా అవుతుంది. అలా అయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది మనం ఒక క్లాత్లో కానీ స్ట్రెయినర్తో కానీ మనం వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా గ్రైండ్ చేసి మొత్తం అంతా కూడా పేస్ట్ని అంతా కూడా నేను కొంచెం వాటర్ వేసి మొత్తం స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది ఒక సోప్కి యూస్ చేస్తామన్నమాట. అండ్ ఫస్ట్ ఇవన్నీ కూడా మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలి. వచ్చిన జ్యూస్ అన్నిటినీ కూడా చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సోప్ వచ్చేసి నేను పొటాటోతో చేస్తున్నాను. పొటాటో అనేది స్కిన్కి చాలా మంచిది అనమాట. స్కిన్ కేర్ రొటీన్లో మనం పొటాటో జ్యూస్ కానీ పొటాటో తోటి స్క్రబ్ చేసుకున్నా కూడా మనకి పింపుల్స్ లాంటివి, మార్క్స్ అలాంటివి ఏమన్నా ఉన్న డార్క్ స్పాట్స్ అలాంటివి కూడా మనకి పోతాయి. సో ఒక చిన్న పొటాటో తీసుకున్నాను నేను ఇక్కడ ఒక సోప్ కోసం కాబట్టి. సో వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందు పీల్ ఆఫ్ చేసుకోవాలండి. స్కిన్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సర్లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. అండ్ వచ్చిన ఆ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సోప్ వచ్చేసి నేను అలోవెరాతో చేస్తున్నాను. అలోవెరా మనకి అందరి ఇంట్లో దొరికేదే కదా. సో దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ జ్యూస్ అంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అది తీసుకున్న తర్వాత మిక్సర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసరికి మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. అండ్ అందులో నేను కొంచెం బియ్యపిండి కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. బియ్యపిండి మిక్స్ చేయడం వల్ల మనకి కొంచెం స్క్రబ్లా యూస్ అవుతుంది. బియ్యపిండి కూడా స్కిన్కి చాలా మంచిది. సో ఈ కొంచెం చాలామంది ఇలా ప్యాక్లా కూడా వేసుకుంటారు కదా. సో ఇది మంచి ఆప్షన్ అని చెప్పి నేను బియ్యపిండి కలిపి ఒక బౌల్లోకి పక్కన పెట్టేశాను. అలోవెరా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం 4th సోప్కి వెళ్ళే ముందు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకున్న దానిపైన మనం ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న సోప్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ బౌల్ని ఇందులో పెట్టాలన్నమాట. ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. సోప్స్ని మనం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదండి. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్గా చేయడం వల్ల ఈజీగానే మెల్ట్ అవుతుంది. సో కింద మనం ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు ఈ ప్రాసెస్ని. సో కింద వాటర్ అనేది బాయిల్ అవుతున్న కొద్దీ పైన సోప్స్ అనేవి మనకి ఈజీగా మెల్ట్ అయిపోతాయి. సో మనకి ఎప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేయాలంటే మనకి తెలుస్తుంది. మొత్తం అంతా కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్తో కలుపుతూ ఉంటే మనకి అది త్వరగా మెల్ట్ అయిపోతుందండి. సో అలా మెల్ట్ అయ్యేదాన్ని పక్కన పెట్టుకోండి, మెల్ట్ అవుతూ ఉంటుంది అది. సో ఈ వరకు నేను సోప్స్ చేయడానికి మనకి మౌల్డ్ కావాలి కదా, నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఈ మౌల్డ్స్ లేని వాళ్ళు డైరెక్ట్గా మనకి ఏదైనా బాక్సెస్లో కానీ చిన్న చిన్న గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, బౌల్స్, అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని అది అందులో ఈ సోప్ బేస్ వేసేస్తే మనకి అయిపోతుంది. అండ్ ఇప్పుడు 4th సోప్ వచ్చేసి నేను కొంచెం కుంకుమ పువ్వు వాటర్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టాను అనమాట. అది నానిన తర్వాత ఆ వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం బియ్యపిండి కూడా వేసాను.
పసుపు బియ్యపిండి ఇది కూడా మనకి స్కిన్కి చాలా మంచిది. సో మనం రెగ్యులర్గా లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ అండి ఇదైతే. సో ఇది కూడా నేను చేశాను. లైట్గా కావాలనుకుంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 బౌల్స్లోని 4 మనం ఇలా పెట్టుకున్నాం కదా. సో వీటిని ఏమేమిటి అనేది మీకు ఐడియా ఉంది కాబట్టి, సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి ఏ మెడికల్ స్టోర్లో అడిగినా కూడా వాళ్ళు ఇస్తారండి. స్కిన్కి చాలా మంచిది. ఈ సోప్ బేస్ చేసుకున్నాం కదా, మెల్ట్ చేసుకున్నాం కదా, అందులో నేను ఒక 2 క్యాప్సూల్స్ వరకు వేసుకున్నాను. అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ 4 బౌల్స్లోని మనం ఈ జ్యూసెస్ అనేవి ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు ఈ బాగా మెల్ట్ అయిన ఈ సోప్ బేస్ని మనం అందులో వేసేసుకోవాలన్నమాట. మనం చూసుకోవాలండి దేనికి ఎంత వేయాలి అని చెప్పేసి. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఈ బౌల్స్లో అన్నిట్లో కూడా నేను ఈ మెల్ట్ అయిన సోప్ బేస్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మనం వెంటనే ఆ మౌల్స్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్కటి వేసేస్తున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇక్కడ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ట్యాప్ చేసుకుని జస్ట్ ఒక 4 to 5 అవర్స్ పాటు అలా వదిలేసేయండి. మీకు సోప్స్ అనేది రెడీ అయిపోతాయి. దీనికోసం మనం ఫ్రీజర్లో కానీ అలా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా వదిలేస్తే మనకి 5 అవర్స్ పాటు అలా మనకి సోప్స్ అనేవి అది గట్టి పడిపోయి రెడీ అయిపోతుంది అనమాట. నైట్ అంతా కూడా లీవ్ చేసేయచ్చండి. నైట్ అంతా కూడా వదిలేయచ్చు. అలా అయినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనం ఇలా అయిపోయిన తర్వాత 4 to 5 అవర్స్ అయిపోయిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సోప్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం చేయడం, బట్ నాకు చాలా బాగా వచ్చాయి. అండ్ యూజ్ చేస్తున్నాం కూడా నాకు అది చాలా డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ఈ సోప్స్ అనేవి రెడీ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ follow for more videos. Bye.